స్వాతి టీజీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల బంద్ కు పిలుపు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ బిల్డర్స్ అసోసియేషన్, భవన నిర్మాణ కార్మికుల ఐక్య సంఘం చేపట్టిన బంద్ కు కరీంనగర్ జిల్లా 14 సంఘాల మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేబర్ ఆధార్ బీమా, కార్మిక సంక్షేమ పథకాలు, లేబర్ కార్డులు లేని అర్హులకు కొత్తగా కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇసుక పుష్కలంగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు మద్దతుగా 14 సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాల జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అస్తాపురం నారాయణ, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, మీసా రాజయ్య, ఉపాధ్యక్షులు చాడ ఆనంద్, కన్నం మల్లేశం, కోశాధికారి మరియు సహాయ కార్యదర్శి మహమ్మద్ సలీం, ఏనుగుల తిరుపతి, ముఖ్య సలహాదారులు మంచిర్యాల బ్రహ్మయ్య, కన్నం లక్ష్మణ్, బద్దిపూడి చెంచయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జేసీ నాయకత్వం, జేసీ నాయకత్వం, జేసీ నాయకత్వం, భవన నిర్మాణ కార్మికుల, భవన నిర్మాణ కార్మికుల కార్మికులారా ఏకంగండి, కార్మికులారా కరీంనగర్ బిల్డర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నేను ప్రధాన కార్యదర్శి మేక శ్రీనివాసు. ఈ రోజు నుండి 13 తారీఖు దాకా బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో ప్రతి ఒక్క సంఘం 14 సంఘాలు, జేఏసీ 14 సంఘాలు సాధించడం జరిగింది. ఇది ఎందుకు బంద్ చేసినామంటే మా బాధలు సాధలు మరియు ఇప్పుడు అన్న కన్నం లక్షణ చెప్పింది, బ్రహ్మానన్న చెప్పిన ప్రకారం మాకు కార్మికునికి లేబర్ కార్డు కంపల్సరీ ఉండాలని, ప్రతి కార్మికునికి లేబర్ కార్డు తీసుకోవాలని ఇప్పించడానికి అదొకటి. మరియు ఇసుకే మాకు ఈ రవాణాల చుట్టూ కరీంనగర్ జిల్లా మొత్తం రవాణా ఇసుక వనరులు బాగానే ఉన్నాయి, కానీ మాకు ఇసుక రావడం లేదు, పనులు జరగడం లేదు. మరొకటి, ఇప్పుడు ఈ బంద్ ప్రకటనకు ఎవరు కానీ ఒక దాదాపు 14 సంఘాల మంది ఈ బంద్ ప్రకటనకు అందరం సహకరించినాము. కరీంనగర్ జిల్లా మొత్తానికి ఎవరైనా పని చేసినా వారు కంపల్సరీ వారికి కఠిన చర్య తీసుకోబడుతుంది. మంచిర్యాల బ్రహ్మం విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడిని కరీంనగర్. ఈ రోజు జేఏసీలో బంద్లో భాగంగా మా కార్పెంటర్ అసోసియేషన్ కూడా అన్ని సంఘాలతో కలుసుకొని బంద్ పాటించడం జరిగింది. ప్రత్యేకంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఈ రోజు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికునికి 5,000 రూపాయలు పెన్షన్ ప్రకటించాలని, మరి అదేవిధంగా మా కార్పెంటర్ అసోసియేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము జేఏసీలో మా కార్పెంటర్లు అందరూ బంద్ చేసింది. అదేవిధంగా అన్ని సంఘాలు ఏ రకంగా బంద్ చేస్తుందో సభ్యులు ఖచ్చితంగా బంద్ పాటించి 13వ తేదీ ర్యాలీలో పాల్గొని మన ఐక్యతను చాటాలని కోరడం జరుగుతుంది. ఈ నేటి నుంచి 13వ తేదీ వరకు ఏ సభ్యుడు పనిచేసినా ఖచ్చితంగా వారిని పని బంద్ చేయించి సంఘ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరడం జరిగినది. భవన నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్ని రంగాలకు సంబంధించినటువంటి బంద్ పిలుపు కార్యక్రమాన్ని మరి ఈ రోజు నుండి 14 తారీఖు వరకు భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి మేస్త్రి, సెంటరింగ్, కార్పెంటరు, పెయింటరు, మార్బులు, టైల్స్, మట్టి పని, మరి అట్లాగే లిఫ్టు, మిల్లరు, మరి చిప్పింగ్, గోవా, ఇట్లా అన్ని రంగాల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడు అంతా కూడా మరి బంద్లో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న
ప్రతి ఒక్క సంఘానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అట్లాగే మనకి ఈ సోమవారం రోజున మరి అన్ని రంగాలకు సంబంధించి అన్ని సంఘాలకు సంబంధించి మరి మనం పెద్ద ఎత్తున గీతాభవన్ నుండి సోమవారం రోజు 13వ తారీఖు నాడు మరి అక్కడి నుండి 10 గంటలకు స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మనం తెలియజేస్తున్నాం.